బైబిల్ గ్రంథములో రెండో ప్రాముఖ్యమైన పర్వతము యెరూషలేము చుట్టూ 7 పర్వతాలు ఉన్నాయని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. కాబట్టి 7 పర్వతాలు కలిగిన ఈ యొక్క సాదృశ్యముగా రెండో పర్వతము బైబిల్ గ్రంథములో పేరు ప్రఖ్యాతులు కలిగిన పర్వతం ఏంటంటే మోరియా పర్వతము. మీరు ఆదికాండము 22 అధ్యాయము 2వ వచనం చదివి చూసినట్లయితే, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుకు తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము గురించి రాయబడి ఉంది. అబ్రహాము ఆ యొక్క పొందిన ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ ఈ మౌంటైన్ ఆఫ్ మొరాయా. దేవుని బిడ్డలారా, ఈ మౌంటైన్ ఆఫ్ మొరాయా లేకుంటే మోరియా పర్వతం గురించి మీరు చూసినట్లయితే అబ్రహాము గురించి బైబిల్ గ్రంథములో ఆదికాండము 12వ అధ్యాయములో చాలా చక్కగా తెలిసిన ఈ యొక్క లోకములు అనేక వర్తమానాలు ఈ వచనాన్ని బట్టి చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాముని ఆయన పిలిచాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు ఈ దేశాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మన్నాడు, నన్ను వెంబడించన్నాడు. అది మాత్రం కాకుండా నేను నీ ఇంటిని ఆశీర్వదిస్తాను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నన్ను వెంబడించినట్లయితే నేను చూపించే దేశముకు నువ్వు వెళ్ళినట్లయితే అది మాత్రం కాకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నీ జనాంగాన్ని లేకుంటే నిన్ను నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. అది మాత్రం కాకుండా నిన్ను ఆశీర్వదించే వాళ్ళని నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. నిన్ను శపించు వాళ్ళని నేను వాళ్ళని శపిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన చేసిన ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఇక్కడ ఏంటంటే, నిన్ను ఆయన చేసిన ప్రత్యేకమైన వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వాడిని నేను శపిస్తాను. ఎప్పుడంటే దాని వెనక ఒక షరతు ఉంది. ఏంటంటే, నువ్వు నీ ఇంటిని విడిచిపెట్టి, నీ పద్ధతులు విడిచిపెట్టి, ఈ లోకాయక అలవాట్లు విడిచిపెట్టి, ఇవన్నీ విడిచిపెట్టి యేసు వైపు తిరిగినట్లయితే, జీవం కలిగిన దేవుని వైపు తిరిగినట్లయితే నేను ఒక అద్భుత కార్యాన్ని నీ పట్ల చేయాలని ఆయన మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, మనం ఇంకా ముందుకు వచ్చి చూసినట్లయితే అబ్రహాము లేకుంటే అబ్రహాము అని చెప్పబడిన ఆయన జీవం కలిగిన దేవుని యొక్క మాటని చొప్పున ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఆయన జీవితంలో తెలుసుకుందంటే, నాతో మాట్లాడిన వాడు ఇది సాధారణమైన స్వరము కాదు, ఇది ఉన్నతమైన దేవుని స్వరము. ఈ స్వరములో ఒక మహిమ ఉన్నది, ఈ స్వరములో దేవుని యొక్క చిత్తం ఉన్నదని ఎరిగి వెంటనే అబ్రాము దేవుని వైపు పరిగెట్టడము ప్రారంభించాడు. అబ్రాము బయలుదేరి వచ్చేటప్పుడు ఆయన కుటుంబంలో ఉన్న ఆయన భార్య బయలుదేరి వచ్చింది. ఆవిడ దేవునికి వ్యతిరేకించలేదు, ఆయన భర్త గారికి లోబడింది. నా యజమానుడు అని ఆవిడ పిలుచుకున్నదంట. అంత అద్భుతమైన భార్యని అబ్రామ్కి దేవుడిచ్చాడు. అది మాత్రం కాకుండా లోతు ఆయన పనివారు, అబ్రాము ఒక పనివారు, వీళ్ళందరూ కూడా ప్రయాణము చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రయాణములో మీరు చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 10 నుంచి 20 వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక పెద్ద శోధనలోకి పడిపోతున్నాడు. ఎందుకంటే అబ్రాముకి ఇవ్వబడిన భార్య చాలా చక్కటి చురుకైనదనమాట. ఆ యొక్క అందమైన భార్యని చూసి ఈ ఫరో రాజుకి కళ్ళు పడిపోయినాయి అనమాట. వెంటనే ఈవిడిని ఎలాగైనా నేను ఈవిడితో పాపం చేయాలనుకున్నప్పుడు దేవాతి దేవుడు ఆయనతో భయంకరమైన తెగులు రంపించాడంట. వెంటనే ఆయన భయపడిపోయి, అబ్రాము ఏంటి ఈ పని చేసావని చెప్పి ఆయన్ని వెంటనే అనేక ఆస్తులు ఇచ్చి, దాసురాల్నిచ్చి ఆ యొక్క దేశం నుంచి పంపించి వేశాడంట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇన్ని వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా ఆయనకి ఆశీర్వాదాన్ని దయచేసినట్టుగా మనము చూడొచ్చు. లోతు అబ్రహాము జీవితంలో అనేక సమస్యలు వచ్చాయి. ఏంటంటే ఇద్దరు పని వాళ్ళు గొడవ పడుతున్నారు. అయితే అబ్రహాము ఎలాంటి వాడంటే, ఆ యొక్క లోతు నువ్వు కుడివైపు వెళ్తే నీ ఎడం వైపు వెళ్తాను, నువ్వు తూర్పు వెళ్తే నేను పరమట్టుకు వెళ్తానని అద్భుత రీతిగా మాట్లాడాడు. మాట్లాడిన ప్రకారం లోతు చూసిన ప్రాంతం ఎలాంటిదంటే, చక్కటి పచ్చటి ఆ యొక్క యోర్దాను నది పారుతున్న సొదొమ గొమొర్రా ఎన్నుకున్నాడు. అయితే అబ్రహాము ఆయన ఎండిపోయిన నేలని ఎన్నుకున్నాడు.
దేవుని బిడ్డలారా, ఎండిపోయిన నేలను ఎన్నుకున్నాడు. ఆ యొక్క బాధపడలేదు. ఎందుకంటే ఆయన పిలిచిన దేవుడు ఎండిపోయిన దాన్ని చిగురింప చేసే దేవుడుగా ఉన్నాడు. యేస్కేలు గ్రంథములో మీరు చూసినట్లయితే ఎండిపోయిన ఎముకలు, చచ్చిపోయిన ఎముకలకి ఆయన జీవాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దాని యొక్క ఎముకల మీద ఆ యొక్క నరాలు రప్పించి, తోలు రప్పించి దాన్ని యొక్క జీవాన్ని దేవుడు దయచేసి వాటిని గొప్ప సైన్యముగా నడిపించగలిగిన దేవుడే ఉన్నాడు. ఒకవేళ నువ్వు కూడా అబ్రహాములాగా ఎండిపోయినట్టుగా ఈ కాలం అందున్నావేమో, నీ చుట్టుండే వాళ్ళు బంధువులు బాగా అభివృద్ధి పొంది ఉన్నతమైన స్థాయిలో ఉన్నారేమో, విదేశాల్లో అనేక డబ్బులకి అధిపతులుగా వాళ్ళు ఉన్నారు, ఆస్తికర్తలుగా ఉన్నారని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు నన్ను విడిచిపెట్టాడే, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావేమో. రెండో పర్వతం, నీ చుట్టుండే పర్వతం పేరు, ఈ పర్వతం పేరు మోరియా. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయనను నమ్మిన వాళ్ళు ఎండిపోయిన నేలలో ఉన్నా కూడా ఆయన చిగురింప చేసే దేవుడిగా ఉన్నాడు. ఎండిపోయిన నేలలో ఆయన నీటి బోటుని తయారు చేసే దేవుడిగా ఉన్నాడు. ఎండిపోయిన నేలలో ఆయన పచ్చగా అద్భుతమైన ఆశీర్వాదంతో నింపబడిన స్థలముగా ఆయన చేసే దేవుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అబ్రహాము వెళ్ళిన ప్రతి విషయములో, ఆయన వెళ్ళిన ప్రతి ప్రాంతములో ఆయన గుడారాలు కట్టి ఆయన దేవుని మహిమపరిచాడు. ఆయన దేవునికి ప్రత్యేకమైన బలులు ఇచ్చేవాడు. మనము కూడా దేవుని కొరకై ప్రత్యేకమైన బహుమతులు దేవుని కొరకై ఇవ్వాలి. మనము చేస్తున్న ఈ యొక్క రక్షణ గడియ టీవీ పరిచయం కొరకై ప్రతి నెల కనీసం ఒక 500 నుంచి లేకుంటే ఒక 1000 రూపాయలు మీరు ఈ యొక్క పరిచయం కొరకై మీరు సహకరించగలిగినట్లయితే లోకంలో అనేక భాషల్లో ఈ ప్రోగ్రాము చేయాలని బహు ఆశతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒక గొప్ప దర్శనముతో వెళ్తున్నాము. దేవుని బిడ్డలారా, అబ్రహాములాగా మీరు కూడా గుడారాలు కడుతూ దేవుని కొరకు ప్రత్యేకమైన బలులు మీరు ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. అయితే లోతు అబ్రహాంతో ప్రయాణం చేసి ఉండొచ్చు, కానీ అయితే ఆయన జీవితంలో జరిగింది అంటే వెళ్ళిన ప్రాంతము పాపంతో నిండిన ప్రాంతము. చాలా మంది ఏదో మహాపట్నానికి వెళ్ళిపోవాలి, లేకుంటే ఏదో అడ్డుద్వారాలు ఆ యొక్క మార్గాలు డబ్బులు సంపాదించాలి, లంచాలు తీసుకోవాలి, ఇతరులు దోచుకోవాలి, మోసగించాలి, ఇతరుల ఆస్తిని ఆక్రమించాలి. ఇలాంటి ప్రయత్నము ద్వారా వచ్చిన సొమ్ము అది మీ జీవితానికి నాశనము కలగ చేస్తుంది. దేవుని బిడ్డలారా, అయితే మీరు ఒక నిజంగా ఆశీర్వదించబడాలన్నట్లయితే మీరు జీవం కలిగిన దేవుని దగ్గర కనిపెట్టండి. ఆయన అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు ఆయన నిన్ను కూడా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. చాలా కాలముగా అబ్రహాంకి బిడ్డలు లేని పరిస్థితిలో ఉన్నారు. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, 99 సంవత్సరాలైన బిడ్డలు లేరు. అయితే ఒకసారి దేవుడు ఆయనని దర్శించాడట. దేవుడు ఆయన్ని గుర్తు చేసుకున్నాడంట. దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ 3 దైవ సేవకులను దేవుడు పంపించాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకంటే ఆ 3 ఒక మాట తెలియపరిచారు. ఈ వచ్చే సంవత్సరం ఈ సమయమందు సారా గర్భవతిగా ఉంటుంది, బిడ్డని కంటది అని చెప్పినప్పుడు ఆ యొక్క ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనంలో సారా నవ్వుతూ ఉంది. ఎందుకంటే అప్పటికి సారాకి వయసు అయిపోయింది, బాగా వయసు అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా ఆలోచించి చూడండి, ఆవిడ పళ్ళు కూడా ఊడిపోయినాయి. అలాంటి సమయంలో నవ్వుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ నీ స్తోమత ఇల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నావేమో, బిడ్డలు లేని పరిస్థితిలో ఉన్నావేమో, లేకుంటే నీ జీవితంలో ఉద్యోగం కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నావేమో, వెళ్ళిందికంతా కూడా అపజయము కలిగి ఉన్నావేమో, నువ్వు ఒకవేళ ఎబ్బేసు లాంటి వాడుగా మీ జీవితంలో ఉండొచ్చేమో. దేవుడు ఎబ్బేసుని ఎలాగూ ఆశీర్వదించాడు అలాగూ నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఎబ్బేసు చేసిన ప్రార్థన ఏం తెలుసా? దేవా నాకు తోడై ఉండుము, కీడి నుంచి నన్ను దూరం చేయి, నీ హస్తము నా మీద ఉంచుము, నా సరిహద్దులను విశాలపరచుము అనే ఒక అద్భుతమైన ప్రార్థన ఆయన చేశాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాంని దేవుడు గుర్తు చేసుకున్నాడు. అందుకని సారా నవ్విందని చెప్పి ఆ 3 దేవదూతలు ఏమంటున్నారు తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని చెప్పడానికి. అది మాత్రం కాకుండా ఆ యొక్క ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క వచ్చే ఆ యొక్క సమయమందు దేవుడు
అద్భుత రీతిగా అబ్రహాంకి చక్కటి కుమారుని దయచేశాడు. ఆయన పేరే ఈసాకు. చాలా మంది అనుకున్నారు, లోకమంతా అనుకున్నది ఆ యొక్క ఇస్మాయేలే వాగ్దాన పుత్రుడు అనుకున్నారు. అయితే దేవుని చిత్తం అది కాదు, ఇస్మాయేలు కాదు, దేవుడు ఈసాకుని దేవుడు ఎన్నుకున్నట్టుగా బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. ఎప్పుడైతే ఈసాకు ఆయన దేవుడు ఎన్నుకున్నాడో ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడంటే, అబ్రహాము నీ కుమారుణ్ణి నాకు ఇస్తావా అన్నప్పుడు అబ్రహాము ఆ యొక్క నోరు తెరిచి, దేవా నీకు ఇష్టమైంది అన్ని ఇస్తానని చెప్పాడు. కుమారుని కూడా ఇస్తామన్నప్పుడు కుమారుని కూడా ఇవ్వడానికి నిర్ణయం చేసుకున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడిన ప్రకారము వెంటనే కుమారుని తీసుకుని ఈ యొక్క రెండో పర్వతమైన అద్భుతమైన పర్వతముగా ఈ యొక్క మొరియా పర్వతం మీదకి తన యొక్క కుమారుని తీసుకుని వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, దాదాపు 100 సంవత్సరాలుగా బిడ్డలు లేరు. ఇంకా సారా ద్వారా బిడ్డలు పుట్టరు. అలాంటి సమయంలో ఈ యొక్క అబ్రహాము దేవుని మీద ఆధారపడాడు. 100 సంవత్సరాలు కలిగిన నాకు దేవుడు ఇవ్వగలిగితే, ఈ బిడ్డని నేను దేవుని కొరకు ఇవ్వగలిగితే, దేవుడు ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంతో మందిని దేవుడు ఇవ్వగలడనే విశ్వాసంతో ఆయన ఏం చేస్తున్నాడు, తన సొంత కుమారుణ్ణి మొరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క ఈసాకు అబ్రహాము ఈసాకు ఈ మొరియా పర్వతం మీదకి వెళ్తున్నారో అప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి మనము ఆ పర్వతం మీదకి వెళ్తున్నాం కదా, ఎక్కడ గొర్రె పిల్లనప్పుడు అబ్రహాము చెప్పిన చక్కటి మాట ఏంటంటే, నా దేవుడు ఆయన పంపిస్తాడు. ఆదికాండం 22:14 ఆ విషయము రాయబడింది. నా దేవుడు పంపిస్తాడు నాన్న, మన దేవుడు అన్ని సమకూరుస్తాడు. అందుకని ఆయన పేరు యెహోవా ఈరే అని ఈ యొక్క ప్రాంతములో అబ్రహాము దేవునికి పేరు పెట్టాడంట. దేవుని బిడ్డలారా, నా దేవుడు సమస్తాన్ని చూచుకుంటాడు. అలాగనే పైకి వెళ్ళారు, పని వాళ్ళని కింద వదిలేశారు, పైకి వెళ్ళారు. ఆ కట్టెలన్నీ మంచి బలిపీఠం కట్టారు, దాని మీద చక్కటి పుల్లలు పెట్టారు. జీవం కలిగిన దేవుని కొరకై తన కుమారుడు చేతులు కాళ్ళు కట్టి దాని మీద పెట్టి ఆ కత్తి తీసుకొని ఆ కుమారుని ప్రతిష్ఠ చేసి ఆ బలి చేసే సమయానికి దేవుని స్వరము వినిపించింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరము అక్కడ వినిపించింది. ఏంటంటే, అబ్రహాము అబ్రహాము ఆపుము, ఎందుకంటే నువ్వు ఇవ్వాల్సిన బలి ఈసాకుని కాదు, ఇదిగో అక్కడ కనిపిస్తున్న ముళ్ళ పొదల్లో ఆ యొక్క ఉన్న ఆ యొక్క గొర్రె పిల్లని నువ్వు బలి ఇవ్వాలని దేవుడు అబ్రహాంకి తెలియపరిచాడు. దేవుని బిడ్డలారా, ఆ కొండ మీద గొర్రె పిల్ల ఎలాగ వెళ్ళింది ఆలోచించి చూడండి. ఆ కొండ మీదకి ఎలాగ వెళ్తుందో గొర్రె పిల్ల, ఈ తప్పిపోయిన గొర్రె పిల్ల లాంటిది అనమాట. ఈ తప్పిపోయిన గొర్రె పిల్ల లాంటిది కొండ మీదకి ఎలాగెక్కుతుంది ఆలోచించి చూడండి. దేవుని బిడ్డలారా, ఆ కొండ మీదకి ముళ్ళో పొదలో పట్టబడిన ఒక గొర్రె పిల్లని మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ గొర్రె పిల్లని తీసుకుని వచ్చి అబ్రహాము బలి ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. ఆ బలి ఇచ్చిన తర్వాత అబ్రహాము ఆయన కుమారుడు ఒక స్వాతంత్రులుగా సంతోషముతో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ పర్వతంకి ఒకవేళ మనము పేరు పెట్టాలంటే ద మౌంటైన్ ఆఫ్ టెస్టిఫైయింగ్ ఫెయిత్ అని చెప్పొచ్చు, లేకుంటే ద మౌంటైన్ ఆఫ్ బ్లెస్సింగ్ అని పెట్టచ్చు. విశ్వాసాన్ని శోధిస్తున్న పర్వతము, లేకుంటే ఆశీర్వాదము ఇచ్చిన ఒక పర్వతముగా దీనికి పేరు పెట్టచ్చు. ఈ యొక్క పట్టబడిన గొర్రె పిల్ల ఎవరు అని మీరు ఒకవేళ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అది ఎవరు కాదు, యేసు ప్రభువారు. దేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారుడు ద్వారా లోకము నుండే పాపముని తీసివేద్దామని ఆలోచన ఉన్న ఆ యొక్క అబ్రహాము కుమారుడిని ఈసాకుని ఇవ్వడం ద్వారా ఒకవేళ కుటుంబానికి ఆ యొక్క పాప విమోచన రావచ్చు, కానీ లోకమంతటికి రాదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే అబ్రహాము సారా వాళ్ళు పాపంతో ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధులు కాదు. కాబట్టి వాళ్ళకి పుట్టిన బిడ్డలు ఆ యొక్క ఆదాము అవ్వలో ఉన్న పాపము వాళ్ళలో కూడా ప్రవేశిస్తుంది కనుక ఈసాకు బలి ఇచ్చినట్లయితే ఆ బలి లోకం నుండి ప్రతి మానవుడిని కాపాడ అవదు. అందుకని యేసు ప్రభువారు 2000 సంవత్సరాలకు ముందు ఆయన భూమికి దిగి రావడం ప్రారంభించాడు. ఆయన భూమికి దిగి రావడం మా ప్రాముఖ్యమైన కారణం ఎందుకంటే ఆయన నీ కొరకై నా కొరకై ఆయన ఈసాకు స్థానములో మరణించడానికి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రెండో పర్వతము మన చుట్టుండే పర్వతం ఏంటంటే నీ విశ్వాసాన్ని శోధించే పర్వతము.
నేను విశ్వాసం శోధించడం మాత్రం కాదు, ఈ రెండో పర్వతము నేను ఆశీర్వదించే పర్వతముగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఉన్న శ్రేష్టమైనది దేవుని కొరకు ఇవ్వడానికి నువ్వు ప్రయత్నించాలి. నీకు దగ్గర ఉన్న విలువైనది దేవుని కొరకు ఇవ్వడానికి ప్రయత్నించాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవుని కొరకే ఇస్తామో మనల్ని దేవుడు ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఆయన కొరకే ఇచ్చిన ఎవరిని కూడా దారిద్రులుగా చేసినట్టుగా బైబిల్ చెప్పట్లేదు. చూడండి, అబ్రహాము ఆయన కుమారుని బలి ఇవ్వాలనుకున్నాడు. అయితే అబ్రహాము తర్వాత ఈసాకు వచ్చాడు, ఈసాకు తర్వాత యాకోబు వచ్చాడు, యాకోబు తర్వాత 12 గోత్రాలు వచ్చాయి. ఆ 12 గోత్రాలు ద్వారా దేవుడు అయిన యేసు ప్రభు వారు ఈ భూమికి వచ్చాడనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. దేవుని కొరకే మనం ఇవ్వాలా అనే తలంపు అది మనకి గొప్ప ఆశీర్వాదాన్ని కలుగ చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3వ పర్వతము బైబిల్ గ్రంథములో ఆ యొక్క యెరూషలేము చుట్టూ ఎలాగో దేవుని యొక్క ఆ యొక్క ప్రసన్నత ఎలాగుందంటే ఆ పర్వతాలు లాగా ఉందంటే, అజల కీర్తనలు 125వ కీర్తన 2వ వచనము మన యొక్క మూల వచనము ప్రకారంగా మనము ధ్యానిస్తున్న ఈ యొక్క 3వ పట్టణము పేరునంటే సీనాయి పర్వతము. దేవుని బిడ్డలారా, ఈ సీనాయి పర్వతము అని ఎందుకు పెట్టామంటే ఈ పర్వతం మీద దేవుడు ఆయన ప్రత్యేకమైన కార్యాన్ని చేశాడు. ఈయన వెనక మనము చూసినట్లయితే దేవుడు మోసే అనే వ్యక్తిని ఆయన తల్లి గర్భములో రూపించబడక ముందే ఆయన ఎన్నుకున్నాడని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. మోసేని దేవుడు ఎన్నుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఎందుకంటే ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఇబ్రీల్ని బయటికి తీసుకురావడానికి దేవుడు నిర్ణయం చేశాడు. దేవుని బిడ్డలారా, మీరు నిర్గమ కాండముకు వచ్చి చూసినట్లయితే ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఇబ్రీలు వాళ్ళ కన్నీటిని నేను విన్నాను, నేను చూశానని ఆ యొక్క నిర్గమ కాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వరకు మనము చదివి చూడొచ్చు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనము చూసినట్లయితే ఈ యొక్క ఇంకో మాట మర్చిపోయాం. కాబట్టి ఈ సీనాయి పర్వతము అని చెప్పినప్పుడు మనము సంఖ్యాకాండము 3వ అధ్యాయము 10వ వచనంలో మనము ఈ యొక్క సీనాయి పర్వతం గురించి మనము చూస్తూ ఉన్నాం. చదివిందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 3:10 సీనాయి పర్వతం క్షమించండి, ఎక్సడస్ ఈ యొక్క సీనాయి పర్వతం గురించి మనము నిర్గమ కాండం 20వ అధ్యాయంలో చూసినట్లయితే ఇలాగ వెళ్ళిపోతాం, కంటిన్యూ అయిపోతాం. ఆ 10 ఆజ్ఞల గురించి చెప్పుకుంటే అలా వెళ్ళిపోతాం, అది ముందు పెట్టాలి. ఓకే, ఈ యొక్క నిర్గమ కాండం 20వ అధ్యాయంలో మనము చూసినట్లయితే సీనాయి పర్వతం మీద ఈ యొక్క జీవం కలిగిన దేవుడు మోసేకి ఇచ్చిన 10 ఆజ్ఞలను బట్టి ఇది చాలా పేరు పొందబడిన ఒక పర్వతముగా ఉన్నది. దేవుని బిడ్డలారా, మోసే అని చెప్పబడిన వ్యక్తి యొక్క చరిత్రాన్ని మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నిర్గమ కాండములో ఆ యొక్క చరిత్ర వెనకున్న ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఈ యొక్క మోసే పుట్టిన సమయానికి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న రాజు మగబిడ్డలందరినీ చంపివేయమని, మగబిడ్డలందరూ కూడా 2 సంవత్సరాలకి కింద ఉన్న మగబిడ్డలందరినీ కూడా చంపివేయమన్నాడు. అలాంటి సమయంలో మోసే తల్లి ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ కుమారుడిని బహుకాలముగా కాపాడిందంట. 3 మాసాలు కాపాడింది, ఆ తర్వాత కాపాడలేకపోయిందంట. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఒక బొట్టుని తయారు చేసి తన కుమారుణ్ణి ఆ బొట్టులో పెట్టి ఆ నీటిలో వదిలినప్పుడు ఆ యొక్క నీటి లేకుంటే ఆ కాలువ ఎక్కడికి వెళ్ళిందంటే రాజు ఇంటికి వెళ్ళిపోయిందనమాట. అక్కడ రాజు కుమార్తె అక్కడ స్నానం చేస్తున్నప్పుడు ఈ యొక్క కుమారుని చూస్తేనే ఈవిడ బహు సంతోషపడి, మీరు నిర్గమ కాండం 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ఈయన నీటిలో నుంచి తీయబడారు కనుక ఈయనకి మోసే అని పేరు పెట్టిందంట. మోసే అనే పేరుకి అర్థం ఏంటి? నీటిలో నుంచి తీయబడిన వాడు. దేవుని బిడ్డలారా, ఫరో కుమార్తె వెంటనే ఇక ఇబ్రీల్లో ఒక స్త్రీని పిలిపించి ఈ కుమారుని నా కొరకే పెంచమని చెప్పి వాళ్ళకి అప్పగించిందంట. ఆ స్త్రీ ఎవరు కాదు, మోసే తల్లికి ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా, ఆలోచించి చూడండి, ఏ ఇంటిలోతే దేవుడు ఏ ఇంటిలోతే రాజు చట్టాన్ని సృష్టించాడో
ఆ ఇంటిలో దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఏ ఇంటిలో అయితే చట్టము ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఇబ్రాయిలుకి వచ్చిందో ఆ యొక్క ఇంటిలోనే దేవుడు ఒక నాయకుడిని తయారు చేయాలనే నిర్ణయంని చేసినట్టుగా మనము చూడొచ్చు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మోసే చక్కగా అక్కడ చక్కటి జ్ఞానాన్ని పొందుకున్నాడంట. దేవుని బిడ్డలారా, ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మోసే ఆ యొక్క పెద్దవాడే సమయానికి ఏం చేశాడంటే అక్కడ దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ యొక్క మోసే పెద్దవాడైన తర్వాత ఆయన చేసిన పాపాన్ని బట్టి ఆ దేశం నుంచి వెలివేయబడినప్పుడు ఆయన వెళ్ళి దూర ప్రాంతంలో ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఇబ్రీలో ఒక ప్రార్థనని విన్నాడు. వాళ్ళ కన్నిటిని చూశాడు. వాళ్ళ బాధను చూసి మోసేని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనము చూడొచ్చు. దేవుని బిడ్డలారా, నిర్గమ కాండము 3వ అధ్యాయంలో దేవుడు హోరేబు పర్వతం మీదకి ఆయన మహిమ ద్వారా దిగి వచ్చాడు. మండుతున్న పొదలో నుంచి ఆయన స్వరం ఎత్తి మాట్లాడాడు. మోసే మోసే అని చెప్పి దేవుడు మాట్లాడాడు. మోసే అనేక విధానాలుగా దేవుని యొక్క చిత్తం నుంచి పారిపోవాలనుకున్నాడు. అయితే దేవుడు ఆయన్ని విడవలేదు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. నువ్వు ఎవరు అన్నప్పుడు నేనే అన్నాడు. నీ పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుణ్ణి ఆయన రుజుపరిచాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క మోసే చేతులు ఉన్న కర్రని వేసినప్పుడు సర్పంగా మార్చాడు. ఆ సర్పంని తోకని పట్టుకున్నప్పుడు మరలా కర్రగా మారింది. అంత అద్భుత రీతిగా దేవుడు ఆయన నడిపించడం ప్రారంభించాడు. ఐగుప్తు దేశంలో 10 అద్భుత కార్యాలు దేవుడు వాళ్ళకి చేశాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రజలకు చాలా బాధ కలిగింది. అయితే ఇబ్రీలు జనాల చుట్టూ కూడా దేవుడు కంచె వేశాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మోసే ఆ యొక్క దేశం నుంచి ప్రజలందరినీ బయటికి తీసుకుని వచ్చిన తర్వాత కొన్ని విధానాలుగా దేవుడు వాళ్ళ గురించి బాధపడారు కనుక దేవుడు ఏం చేశాడంటే వెంటనే వాళ్ళకు ఒక చట్టాన్ని పెట్టాడు. లేకుంటే ధర్మశాస్త్రం అని చెప్పబడిన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ సీనాయి పర్వతము అందుకని దానికి ఒక పెద్ద పేరు ఏంటంటే అది ఆ యొక్క 10 ఆజ్ఞలు ఇవ్వబడిన ఒక పర్వతముగా ఉంది. దేవుని ఒక మహిమ దిగి వచ్చింది. దాంట్లో 10 ఆజ్ఞలు దేవుడి లోకములున్న ప్రతి మానవుడు కూడా పాటించాలని చెప్పి ఆజ్ఞలు ఇవ్వడము జరిగింది. దేవుని బిడ్డలారా, అందుకని సీనాయి పర్వతంకి ఒక అద్భుతమైన ఒక పేరు మనం పెట్టాలన్నట్లయితే ద మౌంటైన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని పెట్టచ్చు. దేవుని యొక్క మహిమ ద్వారా నింపబడిన ఒక పర్వతము. కాబట్టి ఆ సీనాయి పర్వతం చుట్టూ కూడా అగ్ని జ్వాలలుగా ఉన్నదంట. దేవుడు మోసేతో 40 రాత్రులు పగళ్ళు ఆయన పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడు సొంత వేలుతో ఆయన యొక్క 10 ఆజ్ఞలు రాశాడని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ యొక్క ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన శాపముని ఎవరైతే ధర్మశాస్త్రం పాటించరో వాళ్ళు శపించబడతారని బైబిల్ చెప్తూ ఉంది. అందుకని గలాతీ పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, ఆ యొక్క అబ్రహాము వలన ఆ యొక్క ధర్మశాస్త్రం వలన వచ్చిన ఆ యొక్క పాపము అది శాపంగా మారింది. కానీ ఆ శాపము క్రీస్తు యేసు ప్రభువారు మన కొరకే మరణించాడంట. క్రీస్తు మన కొరకే శాపమాయనని బైబిల్ చెప్తుంది. ఆయన ఎందుకు శాపమయ్యాడంటే ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని కూడా పరలోక రాజ్యము చేర్చడానికి యేసయ్య ఆ నిర్ణయము చేసినట్టుగా మనము చూడొచ్చు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ 3వ పర్వతమైన సీనాయి పర్వతాన్ని మనము చూసాము. దేవుడు యెరూషలేము చుట్టూ ఆయన పర్వతాలు ఎలాగ పెట్టాడో ఆయన బిడ్డల చుట్టూ ఆయన మహిమ ఉంటుందంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 3వ పర్వతం ఏంటంటే దేవుని యొక్క మహిమ మీ చుట్టూ ఉన్నది, మీ ఇంటి చుట్టూ ఉన్నది, మీ సంతానం, మీ యొక్క రాబోయే తరాల చుట్టూ కూడా దేవుడు మీ కుటుంబం మీద ఆయన మహిమను ఉంచుచున్నాడు. ఆ యొక్క 4వ పర్వతము చాలా ప్రాముఖ్యమైన పర్వతము ఏది అన్నప్పుడు కర్మేలు పర్వతముగా ఉన్నది బైబిల్ గ్రంథములో. ఈ కర్మేలు పర్వతము అంటే దీనికి ఒక చాలా పెద్ద పేరు ఉంది. ఎందుకంటే అక్కడ ఏలియా వెళ్ళి ఆహాబు రాజుకి లేకుంటే బయలుదేవతలు ఒక ప్రవక్తలకి సవాలు విసిరే ఒక పర్వతం అండి. కాబట్టి ఈ పర్వతములో ఏమి జరిగిందన్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ఆహాబు రాజు ఒక ఏలుబడిలో వాళ్ళు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకమైన పాపం చేయడం ప్రారంభించారు.
దేవునికి ఆలయం ఎలాగుందో అలాగనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయలుదేవతకు ఒక దేవునికి ఆలయం కట్టించారు. అంత మనలాంటి ఆలయమే, దానికి బలిపీఠం కట్టించారు, దానికి విగ్రహాలు పెట్టారు. జీవం కలిగిన దేవునికి ఆలయం ఎలాగుందో అలాంటి ఒక ఆలయంని బయలుదేవత కట్టించారు. అప్పుడు దేవుడు బహు కోప్పడినట్టుగా బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. అందుకని మొదటి రాసుల గ్రంథము 17వ అధ్యాయంలో వచ్చి చూసినట్లయితే అక్కడ ఎలియాని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనము చూడొచ్చు. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారము ఎలియా మనలాంటి స్వభావం కలిగిన ఒక వ్యక్తిని రాయబడి ఉంది. కాబట్టి ఒక సాధారణమైన ఒక వ్యక్తిని అసాధారణమైన కార్యాలు చేయడానికి దేవుడు అక్కడ ఎన్నుకున్నట్టుగా మనము చూడొచ్చు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క 17వ అధ్యాయంలో ఆయన వెళ్ళి ఆయన ఆహాబు రాజుతో మాట్లాడుతున్నాడు. నేను నిలబడిన స్థలము జీవం కలిగిన దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలో నుంచి నేను నీతో మాట్లాడుతున్న ఆహాబు రాజుగారు, నువ్వు చేసేది తప్పు, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తున్నావు గనుక నువ్వు ఇవన్నీ విడిచిపెట్టినట్లయితే నా దేవుడు నేను కనికరించి నేను క్షమిస్తాడు, లేదనగా ఈ దేశంలో ఇంక వర్షమే రాదు అని చక్కగా తెలియపరిచి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఒక ప్రాంతంలో ఆ యొక్క యోర్దాను నది పారుతున్న ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆగిపోయాడంట. అక్కడ చక్కగా కాకి ఆ యొక్క ఉదయకాలము సాయంకాలము చక్కటి మాంసముని తీసుకుని వచ్చేదంట. ఆయన వెళ్ళిపోయి చక్కగా ఆ యోర్దాను నదిలో పారుతున్న నీటిలో ఆయన నీళ్ళు తాగుతూ ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, ఇలాంటి అద్భుతం జరిగింది. కాకి అంటే ఒక పిసినారు లాంటి కాకి దగ్గర దేవుడు ఎలాగూ ఆహారము పంపించాడన్నప్పుడు అది నిజంగా ఆశ్చర్యం అండి. ఈ కాలంలో మీరు చూసినట్లయితే మన టీవీ పరిచర్య ఇంత అద్భుత రీతిగా జరగడానికి కారణం ఎందుకంటే దేవుడు కొంతమంది కాకి లాంటి స్వభావం కలిగిన వాళ్ళు, కొంతమంది పిసినారు కలిగిన వాళ్ళు ధారాళంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఇస్తున్నారు కనుక ఈనాడు మన పరిచర్య ఇంకా ముందుకు వెళ్తూ ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ కాకి లాంటి వాళ్ళని దేవుడు పిలుస్తున్నాడు. కాకి లాంటి వాళ్ళు చూడండి, ఆ యొక్క కాకి అయినప్పుడు ఎవరికి పెట్టదు. కాకి ఒక స్వభావం ఎలాగంటే అంత నాకే కావాలి, నాకు మాత్రమే కావాలంటది. ఇలాంటి కాకి అది ఏం చేస్తుందంటే దేవుని యొక్క దైవ సేవకుడి కొరకే అది ఆహారము తీసుకొని వస్తుంది. దేవుని బిడ్డలారా, మనం ఒకటి నేర్చుకోవాలి. మనము దేవుని సేవకుల్ని ప్రేమించే వాళ్ళగా ఉండాలి. మీరు వెళ్తున్న దేవుని యొక్క ఆలయంలో ఉన్న సంఘ కాపురుల్ని మీరు ప్రేమించాలి, పాస్టర్స్ని ప్రేమించాలి. ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు చెప్పిన స్థలానికి ఎలియా వెళ్ళకున్నట్లయితే దేవుడు తప్పకుండా కాకిని పంపించడు. దేవుడు చెప్పిన స్థలానికి ఆయన చెప్పినట్టుగా చేసినట్లయితే మనకి అన్ని రకాలైన ఆశీర్వాదాలు దేవుడు మనకి పంపిస్తాడు. ఆయన చెప్పినట్టుగా మనము చేయకపోయినట్లయితే ఆయన నిశ్చయముగా అద్భుత కార్యము చేయడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం కళ్ళు మూసుకుందామా? మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు ప్రభా. ఈ సమయమందు మీరు మాతో మాట్లాడావు ప్రభా. యెరూషలేము చుట్టూ మీ ప్రసన్నత ఉన్నది అని మీరు తెలియపరిచావు. అలాగూ ప్రభా, మీ బిడ్డల చుట్టూ మీ ప్రసన్నత ఉంచండి, మీ దేవదూతల ద్వారా కావలి ఉంచండి. ప్రతిలో చుట్టూ ప్రభా మీ యొక్క ప్రసన్నత ద్వారా ఆవరించండి, వాళ్ళని కాపాడండి, వీళ్ళని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే బలహీనత సమస్యలు ఉన్నారో వాళ్ళని తాకండి, ఈ పరిచయాన్ని ప్రేమించు వాళ్ళగా చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా వివరముల కొరకు రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపూడి, మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. మా ఫోన్ నంబర్ 9006800005 మరియు 9008400005. అవర్ అడ్రస్ రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపూడి, మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. ఆ ఫోన్ నంబర్స్ 9000680005, also 9000840005. మా వివరముల కొరకు రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపూడి, మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం.